ఇది అందరూ ఆమోదంతో ఈ నిర్ణయం తీసుకుంటాం. ఇది మన సిల్వర్ జూబ్లీ ప్యాకేజ్ కింద ఈ 2 years టర్మ్కి కొనసాగిస్తున్నాం. తర్వాత ఎవరైనా కొనసాగించవచ్చు. ఓన్లీ సిల్వర్ జూబ్లీ ప్యాకేజ్ కింద దీన్ని కొనసాగిస్తున్నాం. ఇది చిరంజీవి గారితో, మెగాస్టార్ గారితో, నాగబాబు గారితో, పెద్దలందరితో చర్చించి ఈ నిర్ణయాన్ని తీసుకుందాం, అందరికీ అవకాశం ఇవ్వాలని. తర్వాత మా లీడర్షిప్ మీకు ఎప్పుడు అందుబాటులో ఉండాలి. దీనికి ప్రాధాన్యత ఇచ్చి 24 hours హెల్ప్ లైన్ ఒకటి ఓపెన్ చేస్తున్నాం. దానికి ఒక ఎంప్లాయీ ఉంటారు. మీరు ఎప్పుడు అర్ధరాత్రి అయినా ఫోన్ చేయొచ్చు. 24 hours లోపల మీకు స్పందన వస్తుంది. మెసేజ్ కూడా పెట్టచ్చు. తర్వాత ఒక సజెషన్ బాక్స్ పెడుతున్నాం. సజెషన్ కానీ హెల్ప్ కావాలన్నా దయచేసి డైరెక్ట్గా మా ఒక సజెషన్ బాక్స్లో వేసిస్తే జనరల్ సెక్రటరీ గారి దగ్గర తాళం ఉంటుంది. ప్రతి వారం ఓపెన్ చేసి మీకు ఏం కావాలో వాటన్నిటికీ సంబంధించి మా వంతు, మా సహకారం మేము చేస్తాం. ప్రధానంగా మన ఆడపడుచులు, మన మహిళలు, మా సభ్యులు ఎప్పుడెప్పుడో ఒక్కోసారి దాడులు జరగవచ్చు, సమస్యలు రావచ్చు. దీనికి మహిళా గళం కావాలి. నేను మొట్టమొదటిసారిగా అడిగింది జీవిత రాజశేఖర్ని. తను మా చరిత్రలో మొదటి మహిళా జనరల్ సెక్రటరీగా ఉండమని అడిగినప్పుడు కామరేడ్ రాజశేఖర్ ముందుకొచ్చి తప్పకుండా అన్నప్పుడు, నువ్వు కూడా రావాలన్నప్పుడు నా మాటను మన్నించి నాతో వచ్చి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కంటెస్ట్ చేశారు. జీవిత గారి సారథ్యంలో ఈ యొక్క హై పవర్ మహిళా ప్యానెల్ని ఓపెన్ చేసి త్వరలో వర్క్షాప్ పెట్టి అందరు మహిళల్ని పిలిచి మీ యొక్క సజెషన్స్ తీసుకుని దీన్ని బట్టి కొన్ని కార్యక్రమాలు మేము తీసుకుంటాం. యూత్ ఫోరం, చాలామంది యూత్ లోపలికి వస్తున్నారు. వాళ్ళ ఫ్రస్ట్రేషన్స్ ఉన్నాయి. అప్కమింగ్ పీపుల్, వాళ్ళకి సహాయం కావాలి. అందరికీ అన్నీ చేస్తామని చెప్పలేము, కానీ కనీసం కౌన్సిలింగ్ కావాలి, ఒక సపోర్ట్ కావాలి. హై పవర్ యూత్ ఫోరం ఒకటి ఓపెన్ చేస్తున్నాం. దీనికి శివబాలాజీని ఇన్ఛార్జిగా పెట్టి, జాయింట్ సెక్రటరీ శివబాలాజీని లీడర్షిప్ టేకప్ చేసుకోమని నేను అడుగుతున్నాను. ఎవరికి ఏమి ఇవ్వాలో తెలిసేది కాదు. ఎవరు అర్హులో ఎవరికీ తెలియదు. పెన్షన్లు ఇవ్వాలన్నా లేదా సంక్షేమ కార్యక్రమాలు చేయాలనో ఎవరికి ఇవ్వాలో ఎలా ఇస్తారు? ఒకరికి ఇస్తే వాళ్ళు కోపం వస్తుంది. దీని మీద నేను ఐఏఎస్ ఆఫీసర్స్ని పిలిపించి, అదేవిధంగా ఎన్జిఓస్ ఎంతోమంది, వికాస్ కానీ భాస్కర్ కానీ, వీళ్ళందరూ పనిచేసి 6 నెలల పాటు ఇంటింటికి తిరిగి ఈ సమగ్ర సర్వే, భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏ ఇండస్ట్రీలో జరగలేదు ఇది. 6 నెలల పాటు కష్టార్జితం ఇది నేను వెల్ఫేర్ కమిటీ చైర్మన్గా ఇచ్చిన గిఫ్ట్. ఇప్పుడు ఎవరికి పెన్షన్లు వెళ్ళినా, ఎవరికి బైకులు వెళ్ళినా, ఎవరికి ఇళ్ళు వచ్చినా ఇవన్నీ కూడా దీని ఆధారంగా జరిగేది. రెడ్ మార్క్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ వెళ్తుంది, ఎల్లో మార్క్ ఉన్న వాళ్ళు సెకండ్ వెళ్తుంది. వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ దగ్గర నుంచి, వాళ్ళు ఆర్థిక పరిస్థితి దగ్గర నుంచి అన్నీ దీంట్లో ఉన్నాయి. కాబట్టి దీని ఆధారంగానే ఇస్తాం ఏదైనా కూడా. దీన్ని క్లియర్గా చెప్తున్నాం. అవకాశాలు ప్రతి ఒక్కడు, నేను 7-8 సంవత్సరాలు ఖాళీగా ఉన్నాను అన్నట్టు, ఆ బాధ నాకు తెలుసు. దీనికి ఏదో చేయాలని అందరూ అవకాశాల కోసం అడిగారు, దీంట్లో డబ్బుల కోసం అడగలేదు చాలామంది. దాసరి గారు, స్వర్గీయులు దాసరి గారు యొక్క దీవెనలతో ఒక బ్రోషర్ రిలీజ్ చేసి ఎవరెవరికి అవకాశం కావాలో వాళ్ళందరికీ వాళ్ళ ఫోటోలు వేసి ఒక జాబ్ కమిటీ పెట్టి దానికి గౌతమ్ రాజు గారిని ఏర్పాటు చేసి దీన్ని 2 సంవత్సరాల పాటు నా ప్రతి షూటింగ్కి, ప్రతి డైరెక్టర్కి పరిచయం చేశాను. చాలామంది బిజీ అయ్యారు. అన్నపూర్ణ గారు ఇట్లా ఉంటాడు, పెద్ద వాళ్ళు కూడా 40 మంది దాకా అవకాశాలు వచ్చాయని సంతోషంగా చెప్పారు. దీన్ని ఇంకొంత ముందుకు తీసుకుపోతాం. ఒక షీట్ ఏమని కూడా వేస్తాం. దీనికి మహిళలను కూడా కారు ఇచ్చి పంపిస్తాం. మన కోసం కాదు, మన అందరి కోసం అడిగినప్పుడు అవకాశాలు వస్తాయి. దీన్ని ప్రధానంగా అవకాశాల కోసం మేము వర్క్ చేస్తున్నాం. తర్వాత 30 మందికి
ఇంక్లూడింగ్ సీనియర్ సిటిజన్స్. లైఫ్ మెంబర్షిప్ లేకపోయినా ఇంతకుముందు 2,000, 2,500, 3,000, శివాజీ ఉన్నప్పుడు 5,000 ఆలోచించి 5,000 చేశాము. ఈసారి ఇంకొక 1,000 రూపాయలు మెడికల్కి ఇచ్చి, ఎందుకంటే పిల్లల కోసం, పిల్లల చేత చేయి చాపకుండా మెడికల్ కోసం 1,000 రూపాయలు పెంచి 6,000 అని మేము మాట ఇచ్చాం మేనిఫెస్టోలో. దాన్ని కూడా మేమందరం మీ ఆవదంతో అమలు చేస్తాం. అంతేకాదు ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఎవరికి దురదృష్టవశాత్తు మరణించిన, యాక్సిడెంట్ కానీ న్యాచురల్ డెత్ కానీ ప్రభుత్వం ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా 2 లక్షల రూపాయలు వెంటనే 24 గంటల్లో మేము అందించాం. 2 lakh రూపీస్. ఇది ఇప్పటికీ నలుగురికి 8 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. 2018-19లో 290 మంది ఇప్పుడు అర్హులు దీనికి. ఇప్పుడు ఈ టర్మ్లో, నా టర్మ్లో 2019లో 322 మందికి ఈ యొక్క లైఫ్ ఇన్సూరెన్స్ అందిస్తున్నాం. దీన్ని 3 లక్షల రూపాయలు కూడా పెంచడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మెడిక్లైమ్ ఈ రోజున వైద్యం చాలా ఖరీదైంది కాబట్టి 136 మంది ఇన్పేషెంట్స్కి 2 లక్షల రూపాయలు చొప్పున ఇన్సూరెన్స్ వచ్చేటట్టు, 20,000 అవుట్ పేషెంట్స్కి వచ్చేటట్టు, ఇప్పటికీ 30 మందికి ఫ్రీగా ఇస్తున్నాం. అది మిగతా వాళ్ళందరికి కూడా 39,000 ఉన్నది 15,000 రూపాయలకే ఇస్తున్నాం. మెడికల్ క్యాంప్స్ ప్రతి నెల కూడా మెడికల్ క్యాంప్, హై క్వాలిటీ మెడికల్ క్యాంప్స్ మన మాలో ఏర్పాటు చేస్తాం. దయచేసి దాన్ని వాడుకోండి అని నేను కోరుతున్నాను. చివరిగా ప్రభుత్వ కార్యక్రమాలు అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. దాన్ని అనుసంధానం చేయడంతో మా మీద బర్డెన్ పడకుండా ప్రభుత్వం దగ్గర నుంచి మనం చాలా తీసుకోవచ్చు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మినిస్టర్ ఫర్ సినిమాటోగ్రఫీ, హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మేము ఇంటికి కలిసిన వెంటనే 45 నిమిషాలు కూర్చోపెట్టి మీకు ఏ ఆర్టిస్ట్కైనా కూడా ఎటువంటి క్యాన్సర్, ఎటువంటి సమస్య వచ్చినా చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి 5 లక్షల దాకా మేము ఇప్పిస్తామని వారు మాట ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రభుత్వానికి మేము నిజంగా రుణపడి ఉన్నాం. అదేవిధంగా 2 నిమిషాలు అయిపోయినా, ఇది అయిపోతే మీరు అట్టుకోండి. 5 నిమిషాలు 5 నిమిషాలు. ఎవరికి ఇళ్ళు కావాలన్నా వెంటనే అప్లికేషన్స్ పెట్టుకోండి. ఇది మీకు చెప్తున్నాను. వెంటనే ప్రభుత్వం నుంచి మేము ఇస్తామని చెప్పి ప్రెస్లో అనౌన్స్ చేయడం జరిగింది. కళాకారుల పెన్షన్స్ మేము ఇస్తాం. అదేవిధంగా కళ్యాణ లక్ష్మికి మీరు ఖర్చు పెట్టొద్దు, ప్రభుత్వం నుంచి మీరు అర్హులు మేము ఇస్తామని చెప్పి మినిస్టర్ గారు చెప్పడం చెప్పి వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. మేము రుణం కేసీఆర్ గారికి మీకు మేము మేలు మర్చిపోలేము. చివరిగా ఆడిటర్ గారు మాకు ఒక సూచన ఇవ్వడం జరిగింది. మీరు 1 రూపాయి ఖర్చు పెట్టకుండా నిధుల నుంచి మీరు నడిపితే దానికి ఆడిట్ ప్రాబ్లమ్స్ వస్తాయి సార్. ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఎంతో కొంత అవసరమైనంత ఖర్చు పెట్టండి అని చెప్పి ఆడిటర్ గారు మాకు సూచించడం జరిగింది. వివేక్ గారు, ఆయనకి చెప్పట్లేదు ఎందుకంటే ఫస్ట్ నుంచి వారు మాకు ఎంతో సహకరించి ముందుకు పోతున్నారు. తప్పకుండా ఎంతవరకు వీలైతే అంతవరకే చేద్దాం సార్. చాలామంది ముందుకు వస్తున్నారు సహకరించడానికి. ఖచ్చితంగా మాకు శక్తి ఉంది, ముందుకు తీసుకెళ్తాం. ఆఖరిగా మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నేను తెలుపుతూ, సంకల్ప బలం నేతాజీ గారు అన్నారు, గివ్ మీ బ్లడ్ ఐ విల్ గివ్ యూ నేషన్ అని. మీ రక్తం ఉండి నేను దేశాన్ని ఇస్తానని, మీ మనస్సుని, మీ మనోబలాన్ని మాకు ఇవ్వండి. మా బంగారు భవిష్యత్తు మేము మీ చేతిలో పెడతాం. We are one, we will be number one. We are one, we will be number one. We work with a vision, not with a division. Jai Ma, Jai Hind. Thank you. Please subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV.
థ్యాంక్ యూ. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV.